హాయ్ అండి. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలి అనుకునే వారికైనా, హెల్తీగా లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాలి అనుకునే వారికైనా, హడావిడి లైఫ్ స్టైల్‌లో డే అంతా యాక్టివ్‌గా పనిచేయాలి అనుకునే వారికైనా, మంచి హెల్తీ స్మూతీ రెసిపీనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక్క గ్లాస్ తీసుకున్నామంటే చాలు టమ్మీ ఫుల్ అవుతుంది. అంతేకాకుండా డే అంతా యాక్టివ్‌గా ఉంటాము. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ స్మూతీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పదండి. దీనికోసం ఒక చిన్న బౌల్‌లోని 5 లేదా 6 బాదం గింజల్ని, 2 వాల్‌నట్స్‌ని, ఒక అంజీరా, అలాగే డ్రై బ్లూబెర్రీస్ ఉంటాయి కదా! అవి కూడా కొద్దిగా వేసుకోవాలి. దీంతో పాటు 2 లేదా 3 ఖర్జూరాలు వేసుకోవాలి. ఇక్కడ ఖర్జూరాలనేవి కాస్త క్వాలిటీ ఉన్నవి ఒరిజినల్ ఖర్జూరాన్ని యూజ్ చేయండి. బయట మార్కెట్‌లో ఆయిల్ అప్లై చేసిన ఖర్జూరాన్ని అమ్ముతూ ఉంటారు. వాటిని కాకుండా కాస్త క్వాలిటీ ఖర్జూరాన్ని యూజ్ చేస్తే మంచిదన్నమాట. దీంట్లో ఉన్న పిక్కల్ని తీసేసి ఖర్జూరాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు చియా సీడ్స్‌ని వేసుకోవాలి. చియా సీడ్స్ అనేవి హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ స్మూతీలో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నింటి హెల్త్ బెనిఫిట్స్‌ని నేను డీటెయిల్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఒక్కొక్క స్పూన్ చొప్పున గుమ్మడికాయ గింజల్ని, పుచ్చకాయ గింజల్ని, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా! పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్‌ని వేసుకొని కనీసం 4 గంటలైనా నాననివ్వాలి. రాత్రి నానబెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోని ఒక స్పూన్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని కూడా మీరు నైట్ నానబెట్టుకున్నా పర్లేదు. లేదు మార్నింగ్ స్మూతీ చేసుకునే గంట, 2 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. వర్షాకాలంలో అయినా, చలికాలంలో అయినా నైట్ నానబెట్టుకోండి గానీ ఎండాకాలంలో మాత్రం మార్నింగ్ టైం నానబెట్టుకోండి. అలాగే ఒక చిన్న బౌల్‌లోని కొన్ని ఫూల్ మఖానా తీసుకొని దాంట్లో కూడా నీళ్లు వేసి నాననివ్వాలి. ఇలా నైటే నానబెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా స్మూతీ చేసుకోవచ్చు. మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూసారా? చక్కగా అన్నీ నానిపోయాయి. ఇప్పుడు దీన్ని స్మూతీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవన్నీ వేసుకోవాలి. అలాగే ఫూల్ మఖానాని కూడా నీళ్లు యాడ్ చేసి వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న రాగి పిండిని కూడా నీళ్లతో పాటు వేసేసుకొని దీంట్లోని కొబ్బరి పాలను వేస్తున్నానండి. ఈ కొబ్బరి పాలు అనేవి నేను ఎప్పటికప్పుడు తీసి ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటూ ఉంటాను అన్నమాట. ఈ కొబ్బరి పాలకు బదులుగా కాచి చల్లార్చిన పాలనైనా యూజ్ చేయొచ్చు. ఇవి 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మెత్తగా స్మూతీ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు స్వీట్‌నెస్ అనేది సరిపోలేదు అనుకుంటే దీంట్లో కాస్తంత తేనెని గాని, బెల్లాన్ని గాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాస్‌లో సర్వ్ చేసుకోవడమే. చివరగా కాస్తంత దాల్చిన చెక్క పొడిని, అలాగే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి గార్నిష్ చేసుకున్నామంటే హెల్తీ స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైం ఇది ఒక్క గ్లాస్ తాగామంటే చాలు టమ్మీ ఫుల్ అవుతుంది. ఆకలి ఉండదు. అలాగే డే అంతా ఎనర్జీగా వర్క్ చేసుకోగలుగుతాం. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌ని తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.